నాకు డౌట్ ఉంది. ఏంటి సార్? నీ దగ్గరున్న తామ్రపత్రాలు వాసుదేవ్ వాళ్ళు తీసుకెళ్లారు, అంతవరకు ఓకే. వాళ్ళ దగ్గర ఉన్నాయని నీకు వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు కదా? అవును, అవకాశం లేదు. అలా తెలిసిన వాళ్లే నీ రూపంలో వెళ్లి ఆ తామ్రపత్రాలు కొట్టేశారు రామా. కానీ తెలిసే అవకాశమే లేదన్నప్పుడు ఎలా వెళ్తారు సార్? అదే తెలుసుకోవాలి రామా. వాళ్ళెవరు, ఎలా జరిగింది డీప్గా థింక్ చేస్తే ఖచ్చితంగా మూడో మనిషి దొరికిపోతారు. నువ్వెలా ఇక్కడికి వచ్చావు అస్మిత? నిన్నెవరు తీసుకొచ్చారు? నువ్వు ఆ టైంలో అడవిలో ఏం చేస్తున్నావు? అదే బేబీకి మంచిదని వనమూలికలు వెతకడానికి వెళ్ళాను. సార్, అస్మిత. అస్మితానా? అవును సార్. ఆ రోజు వాళ్ళు నాన్నని చంపాలని చూసినప్పుడు అక్కడ అస్మిత కూడా ఉండే. 1-2 సార్లు వాసుదేవ్ విషయంలో అస్మిత ఇన్వాల్వ్ అయిందేమోనని నాకు అనుమానంగా ఉంది సార్. నా అనుమానమే నిజం అయితే ఈ తామ్రపత్రాల గురించి అస్మితకి తెలిసే ఉంటుంది సార్. నిజమే రామా, తనకి డబ్బు పిచ్చి ఎక్కువ. పాపకి పాలివ్వడానికి కూడా ఆశ్రయమన్న దుర్మార్గురాలు తను. అలాంటిది ఆ నిధిని సొంతం చేసుకోవడానికి తనే తామ్రపత్రాలని ఎందుకు కొట్టేసి ఉండకూడదు? రామా, నువ్వు తామ్రపత్రాల గురించి ట్రై చేస్తున్న విషయం తనకు తెలుసు కదా? నా వల్ల కాదు అని చాలాసార్లు నన్ను వెనక్కి లాగాలని కూడా చూసింది సార్. సో అస్మిత నీ వేషంలో వెళ్లి తామ్రపత్రాలు కొట్టేసిందన్నమాట. 100% అదే అయి ఉంటుంది సార్.